రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల యుగ పురుషుడు మన కేసీఆర్ గురించి మాట్లాడు. కాబట్టి 1 నిమిషమో 2 నిమిషాలు అయ్యే పని కాదు ఇది. అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా. కేటీఆర్ అన్న మేము అమరవీరుల స్తూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో, రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. ఏందన్నా, నేను ఎన్నడూ కూడా రామన్న కళ్ళల్లో, ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు, సీతమ్మ ఏడిసింది. కానీ ఎందుకనంటే కర్తవ్యంకు నిలబడ్డ వాళ్ళు, కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టారు. కానీ మొదటిసారి అలుగునూరులో అడుగుపెట్టిన రామన్న కళ్ళల్లో నీళ్లు చూసినా ఏమన్నా అయిందనంటే, ఈ అలుగునూరులో అడుగు పెట్టినటువంటి కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు, ఆయన స్ఫూర్తి గుర్తొస్తా ఉన్నది. నా కళ్ళల్లో నీళ్లు కావు, ఈ నీళ్లు పోవాలని సాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తొచ్చినాడు. కాబట్టి నా కళ్ళలో గోదావరి నీళ్లు కనబడుతున్నాయి అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసింది. ఇది అలుగునూరు చరిత్ర. అట్లాంటి అలుగునూరుకో, అలుగునూరు మట్టికి దండాలు వెడుదమా, ఆడ కేసీఆర్ గుర్తులను తలుసుకుందమా.